హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ రెసిపీని తీసుకుని వచ్చానండి. అదే గోధుమ పిండితో బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీని నేను అన్ని టిప్స్తో పాటు చూపిస్తున్నానండి, కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వస్తాయండి. అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను. సో వీడియో కంప్లీట్గా వాచ్ చేసి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ని ట్రై చేయండి. ఇప్పుడైతే గోధుమ పిండితో చూపిస్తున్నాను. ముందు నేను సజ్జ పిండితో కూడా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఈ రెసిపీని చూసేద్దాం. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. మెజర్ కోసం మీకు చూపిస్తున్నాను. ఇలాంటి బౌల్ ఏదైనా తీసుకోండి, మెజర్ ఏదైనా తీసుకోండి. నేను 3 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాను. నేను జల్లించుకున్నానండి గోధుమ పిండిని. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒక పావు స్పూను పసుపు. ఇలా వేసుకోవడం వల్ల చక్కని కలర్ వస్తాయండి బొబ్బట్లు చేసిన తర్వాత. మీకు ఇష్టం లేకపోతే ఆప్షనల్ అండి. అలాగే కొద్దిగా బటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇదంతా కూడా పిండికి బాగా పట్టించాలి. ఇదంతా నేను వేరే గిన్నెలోకి తీసుకున్నానండి, కలపడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు కొద్దిగా నూనె చుక్క కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అంతా కూడా ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేయాలండి. ఈ పిండి అంతటికి కూడా ఈ వెన్న కానీ ఆయిల్ కానీ బాగా పట్టాలి. ఇలా చేయడం వల్ల బొబ్బట్లు అనేవి సాఫ్ట్గాను ఉంటాయి, చక్కగా పొంగుతాయి అన్నమాట. లాస్ట్లో మీరు చెక్ చేసుకోవడానికి ఇలాగా చేత్తో ఇలా అన్నప్పుడు ఇలా వచ్చిందనుకోండి, క్రంబ్లింగ్గా వచ్చిందనుకోండి, ముద్ద కట్టాలి, క్రంబ్లింగ్గా ఉండాలి. అప్పుడు అది కరెక్ట్ టెక్స్చర్ అనమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి. పిండిని ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. మైదా పిండితో కంటే గోధుమ పిండితో ప్రిఫర్ చేయడం అనేది బెటర్ అండి బొబ్బట్లు ఎప్పుడూ కూడా. ఇంకా మిల్లెట్స్తో అంటే సజ్జ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా కనీసం ఒక 5 మినిట్స్ అన్నా చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది. పైన కాస్త నూనె చుక్క వేసుకుని మొత్తం పట్టించాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది, చక్కగా నానుతుంది. ఇలా చేసుకొని చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ముందుగా ఎప్పుడు పిండి మనం కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. పక్కన ఒక 2 అవర్స్ అన్నా నానబెట్టుకోండి. ఇక్కడ నేను శనగపప్పుని తీసుకున్నాను. ఇందాక చూపించిన బౌల్తోనే 2 బౌల్స్ నేను శనగపప్పు తీసుకున్నాను. ఈ పప్పు నేను రాత్రంతా నానబెట్టుకున్నానండి. ఇలా చేయడం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది. కుదరని పక్షంలో కనీసం 3 గంటలన్నా సరే ఖచ్చితంగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఈ నీళ్లు తీసేసి శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఏ పప్పు దినుసులైనా ఇలా చేయడం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది. ఇప్పుడు నేను వీటిని కుక్కర్లోకి తీసుకున్నాను. 1కి 2 బౌల్స్ నీళ్లు పోసుకోవాలి. మొత్తంగా 4 బౌల్స్ నేను నీళ్లు పోసుకున్నాను. పప్పు అనేది మెత్తగా ఉడకాలండి. నానబెట్టాం కదా, చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు చాలా కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, చక్కగా ఉడుకుతుంది పప్పు. కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వేయించుకోండి. పప్పు అనేది పూర్తిగా మెత్తగా అవ్వాలండి. ఇప్పుడు చిల్లుల గిన్నెలో వేసేసుకున్నాను. కంప్లీట్గా వాటర్ అనేది డ్రైన్ అయిపోవాలి. ఈ నీళ్లతో మనం రసం చేసుకోవచ్చు, ఏం వేస్ట్ కావండి వాటర్ అనేవి. చూసారా, పప్పు అనేది అంత మెత్తగా ఉడకాలన్నమాట. ఇప్పుడు వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా తీసుకుంటూ మెత్తగా పొడిగా కొట్టుకోవాలి. స్పూన్తో కలుపుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా అవ్వాలి. మీకు కుదిరితే చిన్న జార్లో కానీ లేకపోతే పెద్ద జార్లో కానీ చేసుకోండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అలా వస్తేనే మనకి భక్ష్యాలు లోన పెట్టి చేసినప్పుడు చక్కగా మంచి షేప్లో వస్తాయి. నేను అంతా కూడా ఇలా చేసి రెడీ పెట్టుకున్నాను. మెత్తగా ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక టిప్. ఒక ప్యాన్ తీసుకున్నాను, హెవీ బాటమ్ది తీసుకోండి. నేను ఇందాక చూపించిన బౌల్తోనే 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు బెల్లం అండి. 3 కప్పులు బెల్లం తీసుకున్నాను నేను. కొద్దిగా మీరు స్వీట్ తక్కువ తింటారు అనుకుంటే 1/2 కప్ అనేది తగ్గించుకోండి. కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇదంతా కూడా కరిగించుకోవాలి. బెల్లం అనేది ఇలా మెత్తగా ఉన్న బెల్లం తీసుకోండి. అప్పుడు దాంట్లో జిగురు బాగుంటుంది, చక్కగా వస్తాయండి భక్ష్యాలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బెల్లం తీసుకునేటప్పుడు మెత్తటి బెల్లం తీసుకోండి.
ఇప్పుడు చూసారా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా స్టెయినర్లో వేసుకొని మొత్తం ఫిల్టర్ చేసుకొని ఏదైనా వేసుకుంటే వచ్చేస్తుంది. మళ్ళీ అదంతా తీసుకొని ఇదే బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ ఒక 1 మినిట్ మనం దగ్గర చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. ఇందాక మనం పొడి కొట్టుకొని పెట్టుకున్నాం కదా, శనగపప్పు ఉడకబెట్టుకుంది, అదంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి. ఇప్పుడు గరిటె వాడినా పర్వాలేదు, లేకపోతే గనక మ్యాషర్ ఉంటుంది కదా, స్టీల్ మ్యాషరు, దాంతో అయినా సరే అంటూ అసలు లంప్స్ అనేవి లేకుండా మెత్తగా పేస్ట్లా వచ్చేలాగా మనం కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకూడదు అస్సలు కూడా. నేను ఇలాగా సిలికాన్ స్పాచులాతో నేను మొత్తం అంతా కూడా ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. స్టీల్ మ్యాషర్ కూడా మీరు వాడుకోవచ్చు. మెత్తగా ఉండాలండి ఈ పేస్ట్. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి, ఇంక కలుపుతూనే ఉండాలి. ఇలాంటి మ్యాషర్ కూడా వాడుకోవచ్చండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇలాచీ పౌడర్ ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ కొట్టుకునేటప్పుడు చిటికెడు పంచదార వేసుకొని అప్పుడు పొడి కొట్టుకుంటే మెత్తగా పొడి అవుతుందండి. ఇది కూడా ఒక టిప్పు. ఇక 2 నుంచి 3 నిమిషాలన్నా ఇలా కలుపుతూ ఉండాలండి, దగ్గరగా అవ్వాలి. ఇంకోటి ఏంటంటే టిప్పు, మనకి ఆ బేస్కి అంటుకోకుండా చక్కగా ముద్దలా దగ్గరకు వచ్చేసేయాలన్నమాట. అంత దగ్గరికి ముద్దలా అవుతేనే చక్కగా అది ఉండనేది కడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా దాన్ని చల్లబడినివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉండలు చేసుకోవాలి. చూసారా ఉండ ఎంత చక్కగా వస్తుందో. ఈ మాత్రం సైజు ఉండన్నా ఉండాలండి, అప్పుడు మనకి చక్కగా బొబ్బట్లనే వస్తాయి. మరీ చిన్నవి చేసుకుంటే బాగోవు. చూసారా ఈ సైజు చేసుకోవాలి. వీటిని కొన్ని చోట్ల భక్ష్యాలు అంటారు, పోలేలు అంటారు, అలాగే బొబ్బట్లను కూడా అంటారండి. నేను అక్కడ ఒక 7 ఉండలు చేసుకుని ఇంకా మిగిలితే కనుక మనం బూరెలు కూడా చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ రోజు బూరెలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పిండి కూడా చక్కగా నానింది. చూసారా మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకుందాము. పూర్ణాన్ని ఎంత సైజులో పెట్టుకున్నామో అదే సైజులో ఈ పిండిని కూడా పెట్టుకోవాలి. 2 ఒకటే సైజు ఉంటే చక్కగా యూనిఫామ్గా ఉంటుందండి. చూసారా పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను. ఒకటే సైజులో ఉండాలన్నమాట. ఇది కూడా ఒక టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ పిండితో ఆ బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే పూర్ణం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మిగిలింది కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ రోజుకి చేసుకోవచ్చండి, లేకపోతే పూరీలు కూడా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇలాగా రౌండ్గా ఒక బేసిన్ షేప్ కానీ ప్లేట్ కానీ పెట్టుకొని కట్ చేసుకోండి రౌండ్గా, ఆ షేప్ గీసుకొని. ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు నేను 2 విధాలుగా చూపిస్తానండి ఎలా చేయాలో. ఇప్పుడు మధ్యలో కాస్త ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఒత్తుకోవాలి. చివర్లు కాస్త ఇలాగా పరుచుకోండి. ఇప్పుడు మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని చక్కగా ఇలాగా అన్ని వైపుల నుంచి లాక్ చేసుకోవాలి. చూసారా ఇలా తిప్పుకొని అది తీసేయొద్దండి, ఎక్స్ట్రాగా ఉన్నది అది కూడా అక్కడ పెట్టేసుకోవాలి. అలాగా తిప్పుకొని అక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలాగ చేత్తో జెంటిల్గా ఒత్తుకోండి. పిండి అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాంటిదే పైన కూడా ఉంటుంది కదా కవర్, దాని మీద కూడా ఆయిల్ పట్టించుకొని రెడీగా ఉంచుకోవాలి. కాస్త పైన ఆయిల్తో ఇలా అని అప్పుడు ఈ కవర్ని పెట్టుకోండి. ఇప్పుడు చేత్తో ఇలా జెంటిల్గా ప్రెస్ చేయండి. 2 డైరెక్షన్స్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే యూనిఫామ్గా అది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇది కవర్ తిప్పుకుంటూ చక్కగా ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. 2 వైపులో కూడా చక్కగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే వచ్చేస్తుందండి, లేకపోతే నేను చూపించినట్టు ఇలా కవర్ తిప్పుకుంటూ మీరు ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా చేసుకుంటే పొంగదండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా థిక్నెస్ ఉండాలి, చపాతీ థిక్నెస్ ఉంటుంది కదా, ఆ మాత్రం ఉంటేనే పొంగుతుంది. మరీ పతలాగా చేసేసుకున్నారనుకోండి బాగుంటాయి కూడా, రుచిగా ఉంటాయి, కానీ ఎక్కువ పొంగవు అనమాట. అంటే ఓలిగా అంటారు కదా అలా వస్తుంది. ఈ బొబ్బట్లు అనుకోండి పొంగితేనే బాగుంటాయి అనమాట. సో రకరకాలుగా చేస్తూ ఉంటారు వీటిని. నేను పల్చగా ఇలా చేశాను, ఇది చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే ఒక రకం పల్చగా ఉంటుంది కానీ ఎక్కువగా పొంగదు. ఇప్పుడు కాస్త మందంగా ఒత్తానమాట, ఇది కూడా చూపిస్తున్నాను. 2 రకాలుగా చేసుకోవచ్చండి. మీకు పొంగాలంటే ఈ మాత్రం అన్నా ఉండాలి. ఇలాగా ఇంకొకటి, చపాతీలు కాల్చే దాని మీదే ఈ భక్ష్యాలు చేసుకోండి. దోశ పెనం వాడారనుకోండి మళ్ళీ దోశలు చేయడానికి ఇబ్బంది అవుతుంది. సేమ్ ప్యాను దీనికి దానికి వాడకూడదు. ఇప్పుడు జెంటిల్గా ఇలా తీసుకోండి. తీసుకొని నేను ఇలా ప్యాన్ మీద వేసుకున్నాను. చపాతీల ప్యాన్ సెపరేట్గా ఉండాలి,
దాని మీదే ఇది చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులు ఫస్ట్ కాల్చుకోవాలండి. ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాం. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చకపోతే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా చక్కగా పొంగుతుంది. ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని ఇటు కూడా కాస్త నెయ్యి అప్లై చేసుకుందాము. నెయ్యి అప్లై చేసుకుంటే నేతి బొబ్బట్లు అవుతాయండి. చూసారా చక్కగా పొంగింది. ఇలా పొంగాలన్నమాట బొబ్బట్లు అంటే. పల్చగా చేసుకుంటే పొంగదు, కానీ అది కూడా ఒక రకమైన టేస్ట్, అది కూడా బాగుంటుంది. రెండు వైపులు చక్కగా కాల్చుకోవాలి. మరీ ఎక్కువసేపు కాల్చేసుకోవద్దండి, గట్టిపడిపోతాయి. రెండు వైపులు ఒక్కొక్కసారి ఫ్లిప్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇంకొక ముద్ద తీసుకొని చూసారా ఇలాగా మనము ఒక కప్లా చేసుకోవాలి. తిప్పుకుంటూ చేతిలో ఒక పక్కకి ఇలా తీసుకోండి. ఇప్పుడు పూర్ణాన్ని పెట్టుకొని ఇలా ఒత్తుకుంటూ ఇలా తిప్పుకోండి. పిండి అనేది చక్కగా స్ప్రెడ్ అవ్వాలి. తిప్పుకొని ఇలా అంతా క్లోజ్ చేసేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా అనేది తీసేయద్దండి. అది మళ్ళీ లాక్ చేసేసి మళ్ళీ ఇలాగా చక్కగా గుండ్రంగా చుట్టుకోండి. ఇది మనం చపాతీలు ఎలా ఒత్తుకుంటాము అలాగా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు కాస్త పొడిపిండి వేసుకొని జెంటిల్గా మనం రోలింగ్ పిన్తో ఒత్తుకోవాలి. ఫస్ట్ చేత్తో ఇలాగ రౌండ్ షేప్ చేసుకోండి. జెంటిల్గా ఈ రోలింగ్ పిన్తో ఇలా తిప్పుకుంటూ రౌండ్ షేప్ చేసుకోండి. మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు. మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకొని ఇందాక చూపించిన విధంగానే కాల్చుకోవాలి. నచ్చిన విధంగా చేసుకోవచ్చండి. ఎలా కావాలంటే అలాగా. ఒకవైపు కాల్చుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. కాస్త నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు కాస్త పొంగడం స్టార్ట్ అయింది కదా, బబుల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేస్తున్నాను. రెండో వైపును కూడా కాస్త నెయ్యి వేసాను. ఒకవేళ మీకు నెయ్యి ఇబ్బంది అయితే ఆయిల్ వేసుకోవచ్చు. అప్పటికప్పుడు తినేసేదైతే ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది లేదు. ఆల్రెడీ మనం దానికి ఆయిల్ పట్టించాం కదా. సాఫ్ట్గా ఉండాలంటే మాత్రం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి. తర్వాత కూడా సాఫ్ట్గా ఉండాలి అంటే. చూసారా చక్కగా పొంగింది. ఇంకా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత తీసేసుకొని వేరే ప్లేట్లోకి వేసేసుకోవడమే. బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గోధుమ పిండి బొబ్బట్లు తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి, గట్టిపడిపోవు. ఎందుకంటే మనం పిండి నానబెట్టుకొని అప్పుడు చేసుకున్నాం కదా. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.